స్తోత్రం. కాస్త బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు చిన్నది నయమాను భార్యను ఆకర్షించింది. ఇశ్రాయేలు చిన్నది నయమానును ఆకర్షించింది. ఇశ్రాయేలు చిన్నది నయమానును ఇశ్రాయేల్ దేశానికి పంపింది. ఇశ్రాయేలు చిన్నది నయమానును ప్రవక్త చెప్పిన మాట వినేలా చేసింది. ఇశ్రాయేలు చిన్నది నయమానును 7 సార్లు యోర్దాను నదిలో మునిగేటట్లుగా ప్రేరేపించింది. ఒక చిన్నది గొప్ప కార్యం జరిగేటట్లుగా ప్రభావితం చేసింది. ఒక చిన్నది నయమాను మనసులోకి ఒక మార్పు పుట్టడానికి ఆమె ఒక కేంద్ర బిందువుగా మారింది. మాట్లాడుతుంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఇశ్రాయేలు చిన్నది నయమానులో ఇశ్రాయేలు దేవుడే గొప్పవాడని ఆలోచన పుట్టడానికి ఒక కారకురాలైంది. చూడండి ఎన్ని చేసిందో. ఇశ్రాయేలు చిన్నది ఆకాశమందున్న దేవుడైన యెహోవానే గొప్ప దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని రుజువుపరచడానికి ఒక నిదర్శనంగా మారింది. దేవునికి స్తోత్రం. ఎలా 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 మారింది? ఎలా మారింది చెప్పాలి మీరు. ఎలా మారింది? ప్రార్థన, ఇంకా ప్రార్థనే ఇంకా మీలో నుండి రావాలి, అప్పుడు నాలో నుండి వస్తుంది వాక్యం. ప్రార్థన ఒక్కటేనా? లేదు లేదు. ప్రవర్తన ఒక్కటేనా? కాదు కాదు. ఆమె స్వభావం ఒక్కటేనా? లేదు లేదు. ఆమె అంతరంగం ఒక్కటేనా? కాదు కాదు. ఇటు చూడాలి తల్లి. గుణం 12 ఏళ్ళు లేవు నిండా, గుణం చూస్తే గొప్పది. 12 ఏళ్ళు లేవు నిండా, స్వభావం చూస్తే చాలా గొప్పది. 12 ఏళ్ళు లేవు నిండా, ఆమె అంతరంగం చూస్తే చాలా గొప్పది. 12 ఏళ్ళు లేవు ఒక చిన్న అమ్మాయి, ఆమె క్యారెక్టర్ చూస్తే ఒక సైన్యాధిపతినే దేవుని వైపుకు త్రిప్పటానికి ఒక మాట చెప్పాలంటే ఆమె ఒక రూట్ మ్యాప్గా మారింది. కొట్టండి చప్పట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దారి తప్పినను నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నీచిన దేవా. పాడండి. నీవేనా? కాస్త నోరు తెరవండి, నిద్రమత్తుపోతే. వన్స్ మోర్. నీవేనా మంచి కాపరివి. పాడాలి. నీవేనా మంచి కాపరివి. బోలో కృష్ణ మహారాజ్కే. కాస్త ఇలా పెట్టుకోకండి, నిద్ర వచ్చిద్ది. ఇలా పెట్టుకోకండి, మత్తు వచ్చేసిద్ది. ఇలా కూర్చోకండి, తూలు వచ్చిద్ది. వాక్యం రామపురాణ దాటి సముద్రం బీచ్లోకి వెళ్ళిపోద్ది. మీలోకి వెళ్ళాలి వాక్యం, మీ గుండెల్లోకి వెళ్ళాలి వాక్యం. బయటికి వెళ్తే ఎలా? కష్టమేనండి. ఇజ్రాయేల్ చిన్నది నయమానునే మార్చేటట్లుగా చేసింది. బాగా గమనించండి. ఇజ్రాయేలు చిన్నది అంత గొప్ప ప్రభావితానికి పునాదిగా మారిందే. బేతేలు ప్రార్థన మందిరానికి వస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ వయసు ఎంత అని నేను అడగను, మీ అనుభవం ఎంత దేవుళ్ళ అని నేను అడగను. నిన్ను బట్టి మరొక వ్యక్తి దేవుని వైపుకు తిరగటానికి నువ్వు ఒక రూట్ మ్యాప్గా మారాలి. హల్లెలూయా. అవునా? లేదే? నిన్ను బట్టి 10 మంది దేవుని సన్నిధికి రావట్లా. నిన్ను బట్టి 10 మంది దేవుని సన్నిధిలో ఉండటానికి ఇష్టపడట్లా. నీ ప్రవర్తన బట్టి, నీ గుణాన్ని బట్టి, నీ ఆలోచన బట్టి, నీ స్వభావాన్ని బట్టి ఒక వ్యక్తి దేవుని వైపుకు తిరగాలన్నా మొదటగా చూస్తుంది ఆ వ్యక్తి ఎవరినో తెలుసా? నిన్ను. ఒక అన్యుడైనా ఒక అన్యురాలైనా దేవుని సన్నిధికి వెళ్ళే విశ్వాసంలో చూస్తారు, గమనిస్తారు. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది,
మందిరంలోకి వచ్చినటువంటి కొత్త వారైనా గమనిస్తారు వీళ్ళ స్వభావాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వీళ్ళ మాటలు ఎలా ఉన్నాయి, పాటలు పాడేటప్పుడు వీళ్ళు ఎలా ఉంటున్నారు, వాక్యం వినేటప్పుడు వీళ్ళు ఎలా కూర్చుంటున్నారు, ప్రార్థన చేసేటప్పుడు అసలు వీళ్ళు కళ్ళు మొత్తున్నారా కళ్ళు తెరుతున్నారా అని గమనిస్తుంటారు. ఎవరో దేవుడు కాదండి, ఎవరో సేవకుడు కాదండి, ఎవరో మీ పక్కన కూర్చున్న వాళ్ళు. ప్రతి మనిషి నిన్ను నన్ను చూస్తాడు. నిన్ను నన్ను చూసినప్పుడు ఆ వ్యక్తికి అనిపించాల్సింది ఏంటో తెలుసా? నీ ప్రవర్తన, నీ ప్రభావం ఆ వ్యక్తిని కదిలించేటట్టుగా మారాలి, దేవునిలోనికి నడిపించేటట్టుగా మారాలి. కొట్టండి చప్పట్లు.